నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినా పోలీసులు కనిపించలేదు. దీంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఒక్క నిమిషం నిబంధనను సైతం లెక్క చేయలేదు అధికారులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 19,708 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 43 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 19 ఎయిడెడ్ కళాశాలలు, 19 ప్రైవేట్, 3 ఆదర్శ పాఠశాలలు, 2 గురుకుల పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్న అధికారులు పరీక్షా పత్రం లీకేజీ గొడవ లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇదిలా ఉండగా ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించామన్న పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద పత్తా లేకుండా పోయారు. ఒక్క కానిస్టేబుల్ కూడా సెంటర్స్ దగ్గర కనిపించలేదు. మరోవైపు నిమిషం నిబంధన అమలును తుంగలో తొక్కారు అధికారులు. విద్యార్థులు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించారు.